ఏందే నాకే ఎదురు చెప్తావా? ఇట్లా కాదు అల్లుడు అవునా బిడ్డ? లేదు ఏంది ఆడదాన్ని మనం అనుకుంటా అంటే బాగా ఎక్కువ చేస్తాను కదా. ఈ దెబ్బలు చూస్తే బండి స్కిడ్ అయి పడ్డట్లేదన్నా. ఎవరో కావాలన్నా నీ మీద పగ తీర్చుకోవాలని కొట్టిన. రజనీ రజనీ ఏడ వచ్చినవే? ఏంది ఏమైంది? ఏమైంది? ఇది రోజు నీకు బొట్టు పెట్టి చెప్పాలా? నేను బయటికి పోయేటప్పుడు చెప్పులు తీసుకొచ్చి చేయాలండి. చెప్పు. ఏంది ఎట్లా చూస్తాను? చెప్పులు గానే ఉన్నాయి కదా, తీసుకొచ్చుకొని వేసుకోవచ్చు కదా. నాకే ఎదురు చెప్తావా? ఊళ్ళోనే నాకు ఎవడు ఎదురు చెప్పాడు? ఈ సర్పంచ్ పోతానంటే ఉచ్చ పోసుకొని పక్క జరుగుతాడు. అలాంటిది నువ్వు నాకు ఎదురు చెప్తావా? పెళ్ళానివి పెళ్ళాన్ని లెక్కుండు. అసలు పెళ్ళాలు ఉన్నదే మొగుళ్ళకు పని చేయడానికి. ఈసారి ఎలక్షన్లల్లా ఈ గల్లీది ఒక్క ఓటు కూడా మనకు వల్లేదు. ఈసారి ఎవ్వల పోకుండా చూడు. ఈ రోడ్లన్నీ గిట్లున్నాక ఎవరు ఇస్తారన్నా మన కోట్లు ఇవన్నీ సాఫ్ చేయించాలి ఫస్ట్. చెప్పిద్దాం తీరా. ఇదంతా సరే కానీ ఇక పూరి పెద్ద మనుషులు అందరికి చెప్పినావా పంచాయతీ ఆఫీస్కి రమ్మని? చెప్పినా మనం బోడే లేటన్నా, వాళ్ళు రావచ్చు ఆల్రెడీ. అందరికి చెప్పిన. అరే గా నడుచుకుంటూ వచ్చేది మన తిరుమలనేనా? ఏమైందే? పెట్రోల్ అయిపోయిందా? గట్ల నువ్వుకుంటాను బండి. సర్పంచ్ వస్తానని మర్యాద నువ్వుకుంటూ వస్తానా? సర్పంచ్ కదా మర్యాద ఇవ్వాలి. అరే అన్నకు మర్యాద ఇష్టోళ్ళు కూడా ఉన్నారా అని మనోళ్ళే? రేయ్ లేకపోతే ఏంది, నిన్ను గెలిపించినందుకు మాకు ఈ కర్మ. ఇవేమన్నా ఊళ్ళో రోడ్ల అబ్బొందలా? గట్లెందుకంటే ఈసారి మళ్ళీ ఎలక్షన్లతాను కదా, మళ్ళీ మీ ఓట్లు నాకే ఎత్తే ఈ రోడ్లన్నీ మంచిగా చేపిస్తానే. ఇదివరకు ఎత్తే అంతా వలిపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ ఎత్తావు. నీకు ఇంకా సిగ్గులేక ఇంకా ఓటు అడుగుతానా? తూ. అరే ఏంద్రా గట్లంటాడు? అవును కదన్న, ఆయన అనేది కూడా నిజమే కదా. నీకు సిగ్గు శరం ఏమి లేవు కదన్నా. అరే నా పక్కనే ఉంటే నాకే ఎన్నుకోటి పడతావారా? అరే మళ్ళీ జల్దీని వచ్చాయి. మంచిగా తీసుకురా. వస్తానవా లేదా? నీకు మొగుడు అంటే అస్సలు భయం లేకుండా పోయింది. ఏంది ఇది? ఏమర్థమవుతలేదు? అది జాబ్ లెటర్. ఓహో, అంటే వాళ్ళే నిన్ను పిలిచి జాబ్ ఇచ్చిల్లా? నువ్వే వాళ్ళ దగ్గర పోయినావా? నేనే అప్లై చేసుకున్నా, అందులో నన్ను సెలెక్ట్ చేశారు. అబ్బా సూపర్ సూపర్ సూపర్. కానీ ముందే పోయి అన్నమేసుకురా పో. రేపే జాయిన్ అవ్వాలంట. ఇగో నాకు కోపం రానియకు. మా ఇళ్ళలో కానీ మా చుట్టపల్లి ఇళ్ళలో కానీ ఆడోళ్ళని పనికి పంపియం. అయినా మీ అయ్యప్పకు అప్పుడే చెప్పిన కదా, చదువుకుంటే చదువుకున్నది కానీ ఈ జాబులు గీపులు అంటే మాత్రం కాదని. పైగా నేను ఈ ఊరి సర్పంచ్ని. సర్పంచ్ పెళ్ళం పనికి పోతుందంటే అవ్వా 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 అవ్వా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఊళ్ళో నా ఇజ్జత్ ఉంటుందానే? పోయి వేసుకురాపో. నేను వేసుకురాను. నీకు ఇట్లా కాదు.
ఏందే ఆ సూపేంది? ఏ కొడతావా? నన్ను కొడతావా? మొగ్గుని కొడతావా? అయ్యా సర్పంచ్ ఉన్నావా బిడ్డ? అయ్యా సర్పంచ్ గారు. ఏంది తాత గిట్లా వచ్చినావు? ఏం లేదు బిడ్డ, నాకు 3 నెలల నుంచి పింఛన్ పడతలేదు. నాకు ఎట్లా వెళ్ళాలా బిడ్డ? సర్పంచ్ని అడిగితే చేస్తా అంటాడు, చేస్తలేడు. ఓ వస్తాండు తాత అడుగు. ఏందే చేస్తా అని చెప్పినా కదనే, ఇంటికి వచ్చి మరీ అడుగుతానవా? అదేమైనా నా చేతులు ఉంటుందనే? గవర్నమెంట్ వాళ్ళు చేయాలి. 3 నెలల నుంచి చెప్తాను కదా బిడ్డ. అయితే పోవే మెల్లగా. అబ్బా నాకు నీ ఒక్కని పనే ఉంటుందా? ఊళ్ళో ఎన్ని పనులు ఉంటాయి? అరే ఊళ్ళో వాళ్ళకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సర్పంచ్ని అడగకపోతే ఇంకెవరిని అడుగుతారు? అదే ఓట్లప్పుడు పోయి అడుగుతారు కదా, ఇల్లు పోయి మీకు ఏ బాధలు వచ్చినా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మా దగ్గరికి వచ్చి అడగండి మేము తీర్తామన్నారు కదా. మరి ఇప్పుడు అట్లనే వచ్చి అడిగితే ఆయన మీదకి ఎందుకు కోపానికి వస్తున్నావు? ఏయ్ అసలు నీకేం తెలుసు అని మాట్లాడతాను? ఏంటిది తెలిసేది? సర్పంచ్ అంటే గిట్లనేనా మాట్లాడేది? ఇక నీ దగ్గరనే నేర్చుకోవాలి సర్పంచ్ ఎట్లుండాలి, ఏం చేయాలి అని. అదే తెలియనప్పుడు తెలుసుకుంటే తప్పేముంది? అసలు నిన్ను గిట్ల కాదు. హలో అమ్మా, ఏం చేద్దన్నా? ఏం లేదు. కాదే అమ్మా, ఇంకొన్ని రోజులు చదువుకొని మంచిగా జాబ్ చేస్తా, తర్వాత పెళ్ళి చేసుకుంటా అంటే ఇన్నరానే. మంచి సంబంధం పోతే దొరకది. పిల్లగాడు సర్పంచ్ అని ఆగమాగం నాకు పెళ్ళి ఎత్తిరి, నా జీవితాన్ని నాశనం చేసిరి. ఏమవుడైందమ్మా? అసలు ఆయనకు పెళ్ళామంటే కొద్దిగా కూడా గౌరవం లేదు, ఆడదనే అభిమానం కూడా లేదు. ఆయనకు కావాల్సింది పెళ్ళం కాదమ్మా, పని మనిషి. నేను పెళ్ళాం లెక్క లేనే, ఇంట్లో పని మనిషి లెక్క ఉన్నా. గిట్లనే అన్నీ సర్దుకుపోవాలి, ఓర్చుకోవాలి. గిదే కదా నువ్వు చెప్పేది? అన్నిటికీ నేనే చదువుకుంటుంది. నీకు ఫోన్ చేసి చెప్పుకున్నాడు నాది బుద్ధి తక్కువ. నా బాధ నేను భరించుకోవాలి తప్ప ఎవ్వరికి చెప్పుకునేది లేదు. ఉండు. ఏమే రజనీ, ఎక్కడున్నావు? పిలుతా అంటే నిలబడతలేదా? చెవులలో ఏమైనా పెట్టుకున్నావా? వంట ఎత్తున్నా, చెప్పు. నమస్కారా. వస్తానవా? ఇప్పుడే వండుతానవా? వండినా, అయిపోయింది. చార్జ్ చేయలేదా? చేయలేదు. ఒకసారి దరిద్రం మొక్కతారా? ఎన్నిసార్లు చెప్పాలి నేను చార్జ్ చేయమని? తీసుకోరా. ఏ మామా, పొద్దునే మంది అవుతాను? అల్లుడు బాయనా? బాగున్నాను. ఏం లేదు అల్లుడు, మా చిన్నమ్మ కొడుకు వచ్చిండు, మా తమ్ముడు. మనకు పెగ్గు పంపిద్దామని తీసుకొచ్చిన. రే మా ఊరి సర్పంచ్ రా, మళ్ళీ కూడా ఇతనే మా ఊరి సర్పంచ్. మళ్ళీ ఎవ్వడు వచ్చినా నేను కానిగా. సరే కానీ ఎటు వచ్చినావు? ఏం లేదు మామ, ఇంకా ఊరికి వస్తే రామయ్య ఉన్నాడు కదా, గాడి చచ్చిపోయిందంటే వాళ్ళ ఇంట్లో మందులు వేయడానికి వచ్చిన. అవునా? నేను ఇంత చల్లబడదామని గిట్ వచ్చిన. నువ్వు గిడ కూర్చున్నావు. సరే కానీ ఒక పెగ్గాయి. కానీ నువ్వైతే కానీ ఏం తీసుకుంటా? నువ్వు పెగ్గాయి అల్లుడు. తప్పదంటావా? తాగు. మామా
ఇక నీతో దావుడు నాతో కాదు కానీ నేనైతే పోతానా యో నీ బిల్లు కూడా నేనే కడతా చూసుకో మరి. ఎందుకు అల్లుడు? అది కాదు మామ, మళ్ళీ ఎలక్షన్లు వస్తానే కదా, గా ఎలక్షన్ల మీ వాడ ఓట్లన్నీ నాకే గుద్దేటట్టు చూడు. నేను నిన్ను గుద్దిత్తా అల్లుడు. నన్ను గుద్దిస్తావా? కాదు, నీకు ఓట్లు గుద్దిత్తా అల్లుడు. ఇదేంటైతే అరే నీ అబ్బా బిల్లు అయితే నేను కడతా చూసుకో మరి. సరే నేను పోయొత్తా. బాయ్ తమ్మి. రైట్ అన్న. అన్న మీ సర్పంచ్ అంత అంత పతారు ఉన్నదానే? వానికి పతారా పాడా? అరే ఊళ్ళో వాడిని తిట్టడం లేదురా. వాడికి ఇట్లా వచ్చినప్పుడు వాడిని 2 పెగులు అనుకో, మనం తాగే 2 పెగులు వాడే బిల్లు కడతాడు. చూసారా సార్ డబుల్ యాక్షన్ అని బోందా. వాడు ఏం చేసిండ్రా ఊరికి? సరేరా తాగు, వాని గురించి మనకెందుకురా, మనం పోదాం తాగి. నాడు ఇక ఊగే నీకు ఇదే పనే? అయితే సెల్ ఫోన్లో వీడియో చూడాలి, లేకపోతే టీవీ చూడాలి. ఇంట్లో మొగుడు ఉన్నాడు, వానికి ఏం చేయాలి, ఏం వండి పెట్టాలి, ఇలాంటి ఆలోచన సో అసలు లేదా నీకు? రా దగ్గర ఆ ఫోన్ తీసుకురా. దగ్గర ఏందట్లా చూస్తాను? కూపం అవుతుందో? అప్పట్లో చూడకి నాకు భయం అవుతుంది. నన్నే కొడతావానే? ఇక మారుతావని రోజు రోజుకి ఎదురు చూస్తా అంటే మారడు కాదు కదా, ఇంకా ఎక్కువనే ఎత్తున్నావు కదా. చావు, నీ సావు నువ్వే చావు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అన్నా అన్నా అనలేడా?
రాత్రి బండి స్కిడ్ అయి పడ్డా. ఈ దెబ్బలు చూస్తే బండి స్కిడ్ అయి పడ్డట్లేదన్నా, ఎవరో కావాలని నీ మీద పగ తీసుకోవాలని కొట్టినట్టున్నది. లేదురా, నిజంగానే పడ్డరా. నిన్న వదిన నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టింది నేను చూసినన్నా. అల్లుడు చూసినట్టు ఊరంతా కంపకపోయేది. అవునా బిడ్డ? అల్లుడు అల్లుడు ఎటువలే ఈయనే ఉన్నాడు. ఏం చెప్పు. ఏంది గట్లుండేది? సరే ఎట్లుంటే నాకేది కానీ నీ అవ్వ నువ్వేం చేస్తావో తెలియదు కానీ నా పిల్లలతో నాకు విడాకులు కావాలరా. ఇది ఏం పుట్టింది విడాకులు అంటాను? అరే ఏం పుట్టుడేంద్రా, పొద్దున్న దాకా పని చేసుకొని వస్తే ఇంత తాగితే తప్పారా? అరే తిడుతుంది ఈ మోగోడి మీద చేయి చేసుకుంటాదిరా. నీ ముఖ్యమైన పని చేసి ముఖం లేకుండా అన్న. అరే పని చేస్తా చెయ్య, నేను మొగోడినిరా. ఒక ఆడిది మొగుడిని పట్టుకొని కొడుతుందారా? అరే పెండాలు మొగ్గుని కాళ్ళ కింద చెప్పులాగుండాలిరా. అరే అందుకే నా బాధ పులి లాంటి అల్లునికి చెప్తామని వచ్చిండ్రా. అక్కమ్మ కూడా అక్క తింటా అంటే చెల్లెమ్మ కూడా వచ్చి చెయ్యి ఆపిండట వెనకట నీయసంటాడు. అరే అల్లుడు ఎట్లయినా మాట్లాడి నువ్వే దాంతో నాకు విడాకులు ఇప్పియాలి. అవసరమైతే రెండో పెళ్లి కూడా నాకు చేపియాలిరా. ఈ ముసుగేది ఏందల్లుడు, పులి లెక్కునేటోని బొచ్చు పీకిన కోడి లెక్కైనావు. ఏమైంది? నిన్ను కొట్టే మొగోడు ఎవడున్నాడు అల్లుడు ఊర్లే? నన్ను కొట్టింది మొగోళ్ళు కాదు. మరి ఎవరు? ఒకసారి వెనక తిరిగి చూడు. ఏంది ఒక మొగాడు పైగా ఊరికి సర్పంచి వాణ్ణి పట్టుకొని కొడతావా? అల్లుడు నువ్వు రేపు పొద్దున రెడీగుండ్రా. నువ్వు నీ పిల్లానికి విడాకులు, నేను నా పిల్లానికి విడాకులు ఇస్తా. చెరో పెళ్లి చేసుకుందాం. అవునా? పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేస్తారా? మీరిద్దరు తాగొచ్చి ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు పడాలి. మీకు పెళ్ళామంటే ఇంట్లో పని మనిషి కదా. పొద్దుగా లేచిందంటే చాలు బ్రష్ ఎక్కడ ఉన్నది, కాళ్ళకి చెప్పులు ఎక్కడ ఉన్నాయి, సబ్బు ఎక్కడ ఉంది, అంగెక్కడ ఉంది, ఇవన్నీ మీకు నేను తీసుకొచ్చి పెట్టాలి. అదే మీకు రెక్కలేవా? ఎవ్వెక్కడుంటే తెలియదా? చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసిన తన తల్లిదండ్రులను వదిలి పెళ్ళి చేసుకొని ఒక కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని ఎంతో ఆశపడుతుంది. కానీ మీరేమో చివరికి ఇట్లా నరకంలోకి తీసుకొచ్చి రోజు కొట్టుడు తిట్టుడు ఇట్లా వేసుడు. మీరేమైనా పుణ్యానికి వేసుకుంటారా? తీసుకోలేదా? బంగారం, భూమి, ఆస్తులు, పాస్తులు, కట్నాలు ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఈ ప్రపంచం అంతా ఒకవైపు ఉన్న భర్తకి భార్య, భార్యకి భర్త ఉన్నాడనే ధైర్యమే భార్య భర్తల బంధం అంటే. అప్పుడే ఏ సంసారమైనా ఆనందంగా సాగిపోతుంది. అంతేగాని భార్య అంటే ఇంటి పని మనిషి లెక్క చూస్తే ఏ సంసారం బాగుపడది. అప్పుడు ఆడిది తిరిగి గిట్లనే ఎత్తది. అర్థమైందా? అల్లుడు ఈ పిల్లానికి కరెక్టే వస్తుందారా? మళ్ళీ కొట్టామంటారా? అమ్మో సర్పంచ్ మూడు కరాటే పిల్ల, ఇది నాకు అతను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు విలేజ్ షార్ట్ స్టోరీస్. హే ఆగురి అమ్మా, నేను లేకుండానే సబ్స్క్రైబ్ చెప్తారా? లేదు లేదు, నువ్వే చెప్తాలి.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ షార్ట్ స్టోరీస్. చూస్తారు కదా, ఇక నుంచి అయితే మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఈ వీడియో ఎట్లా అనిపించింది? నా కరాటీ చాలా బాగుంది కదా, పాప చాలా దెబ్బలా పడ్డాడు. సో మొత్తానికైతే